నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 4-3-2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:14, సూర్యాస్తమయం సాయంత్రం 6:04, తిథి పంచమి మధ్యాహ్నం 3:16, నక్షత్రము భరణి రాత్రి తెల్లవారుజామున 2:37, యోగాలు ఐంద్రం రాత్రి తెల్లవారుజామున 2:07, కరణము బాలవ మధ్యాహ్నం 3:16, అలాగే కౌలవ రాత్రి తెల్లవారుజామున 2:01, రాహుకాలం మధ్యాహ్నం 3:07 నుంచి 4:35, గుళికాలం మధ్యాహ్నం 12:09 నుంచి 1:38, యమగండం ఉదయం 9:11 నుంచి 10:40, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుంచి 12:33, దుర్ముహూర్తం ఉదయం 8:36 నుంచి 9:23, అలాగే రాత్రి 10:56 నుంచి 11:44, అమృతకాలం రాత్రి 10:12 నుంచి 11:40, వర్జ్యం మధ్యాహ్నం 1:21 నుంచి 2:49. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక. మేషరాశి వాళ్ళకి సంఘంలో ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకెడతారు. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వారి యొక్క పరిచయాలతో మీరు స్వార్థరహితంగా ఉండడం బట్టి మీకు కూడా నూతన అవకాశాలు ఏర్పడడం అనేది, ఆ నూతన అవకాశాలను మీరు సమయానికి ఉపయోగించుకుని వృత్తిపరమైన ఎదుగుదలకి, వ్యక్తిగతంగా మీ అభివృద్ధికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అలాగే ఎదురు చూసిన వ్యక్తుల దగ్గర నుంచి మీకు అప్లిఫ్ట్కి, అంటే చాలా కాలంగా మీకు వాయిదా పడుతూ వచ్చిన విషయాలు ఏదైనా ఉంటే, అది వృత్తికి సంబంధించి కానీ, లేకపోతే కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన విషయంలో మీరు ఇంతకుముందు అడిగిన సహాయం విషయంలో కానీ, దానికి సంబంధించి ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అంటే ఎవరన్నా ఉన్నత స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు అడిగినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి చక్కటి ఫలితాలు అనేవి మీకు ఏర్పడతాయి. దానివల్ల ఈరోజు మీకు తద్వారా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా గృహాన్ని నిర్మించడానికి కానీ, లేకపోతే ఏదన్నా నూతన వాహన కొనుగోలు కొరకు కానీ చేసే ప్రయత్నాలలో, ముఖ్యంగా అలాంటి వాటి విషయంలో నిమిత్తం ఏదైనా లోన్స్ తీసుకోవడానికి మీరు చేసే విధానంలో మీకు చక్కగా ఆ విషయం అనుకూలంగా ఉంటుంది. అలాంటి ఖర్చులు కూడా ఏర్పడతాయి. అంటే లోన్ తీసుకునైనా సరే గృహ నిర్మాణానికి, లేకపోతే వాహన కొనుగోలుకి, స్థిరాస్తుల విషయంలో మీరు ఎక్కువ ఆలోచించడం అనేది మొదలైన వాటికి అనుకూలమైన రోజుగానే దీన్ని మనం భావించవచ్చు. తద్వారా దానికి సంబంధించిన ఖర్చులు అనేవే అధికంగా ఉంటాయి. ఆ విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమవుతుంది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏ విషయంలో అయితే మీరు ఎదురు చూస్తున్నారో మార్పులు, అది వృత్తికి, విద్యకి, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తుల సంప్రదింపులకి, అలాగే మీకు ఎదురు చూస్తున్న విషయాలలో మంచి వర్తమానాలకి అన్నిటికీ కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇంతకుముందు ఆగుతూ వచ్చిన ధనం కూడా ఈ రోజున సమయానికి చేతికి అందడం అనేది, తద్వారా దాన్ని మంచి ఖర్చుల కొరకు మీరు వినియోగించడానికి మంచి ప్రణాళికలు ఏర్పరచుకోవడం అనేది, ఒక హ్యూజ్ అమౌంట్, అంటే పెద్ద స్థాయిలో ధనాన్ని మీరు అందుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి విషయం తీసుకున్నట్లయితే మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా కుటుంబ విషయంలో, అంటే కుటుంబంలో వ్యక్తులతో, ముఖ్యంగా తల్లితో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాహన, గృహ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల కొరకు ఆలోచనలు, ఇంతకుముందు మీరు ఎక్కడన్నా పెట్టుబడి పెట్టిన విషయాలలో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రోజున మీకు అనుకూలంగా దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలవడం, ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతూ వచ్చిన విషయాలలో, ముఖ్యంగా గృహానికి, భూమికి సంబంధించిన విషయాలలో వారితో పాటు మీరు మాట్లాడి కీలక నిర్ణయాలు తీసుకొని నూతన గృహ నిర్మాణం విషయంలో కానీ,
నూతన గృహ కొనుగోలు విషయంలో కానీ ఈ రోజున గట్టిగా నిర్ణయాలు తీసుకునే కీలక చర్చలు అనేవి చేస్తారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సింహరాశిలో వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు కానీ లేకపోతే సామాజిక సేవ కొరకు, అంటే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరిగే విషయాల కొరకు ధనాన్ని ఈ రోజున అధికంగా ఖర్చు చేసే అవకాశాలు లాంటివి ఉండడం అనేది, అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో ఫారెన్ టూర్స్కి, అంటే మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్లయితే ఆ జాబ్కి సంబంధించిన విషయాలలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు లాంటివి రావడం అనేది, అలాగే విదేశీ సంబంధమైన వ్యక్తులతో మీరు మాట్లాడడం, విద్యార్థులకైతే విదేశీ విద్యల కొరకు ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో మీ యొక్క పెద్దల యొక్క సహకారం చాలా వరకు ఈ రోజున ఉండే అవకాశం ఉంది. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి. అది మానసిక ఆరోగ్యం కావచ్చు, లేకపోతే మామూలుగా వ్యక్తిగత ఆరోగ్యం ఏదైనప్పటికీ కొంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఆకస్మికంగా ఆరోగ్య సంబంధమైన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఉంది. మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సమయానికి ధనం విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్న రీత్యా దాని విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం వల్ల కూడా కొంత చికాకులు లాంటివి ఏర్పడతాయి. అనుకోని వ్యక్తుల విమర్శలకు కూడా వీళ్ళంతవరకు దూరంగా ఉండాలి. ప్రతిదానికి స్పందించకుండా మీ యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి చేయాలి. అలాగే ఎవరితోన్నా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, అది ప్రయాణ సంబంధమైన విషయాల్లో కానీ మొదలైనవి ఆకస్మికంగా వాయిదా పడుతున్నా ఆ విషయంలో ఎక్కువ ఘర్షణ తీసుకోకుండా, అది వాయిదా పడినా కూడా కొంత నిదానం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసికంగా మీకు సంతృప్తి అనేది ఏర్పడుతుంది. తులారాశి. మైక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం చిత్త, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. నూతన పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మీరు ఏదైనా కొత్త వాళ్ళని సంప్రదింపులు, కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా ఇంటర్వ్యూలు చేయడం అనేది, లేకపోతే మీరు ఇంటర్వ్యూల్లో పాల్గొనడం అనేది, మీరు ఇప్పటిదాకా చేసిన కృషికి మీకు ఒక మంచి స్థాయిలో గుర్తింపు, గౌరవాలు లభించడం అనేది, మీరు ఊహించిన సోర్స్ ద్వారా మిమ్మల్ని వ్యక్తులు గుర్తుపెట్టుకొని మీకు మంచి ఇన్విటేషన్స్ ఇవ్వడం, సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరగడం, దానికి సంబంధించి మీకు చక్కటి వర్తమానాలు, మంచి అవార్డ్స్ లాంటివి మీరు అందుకోవడం, మంచి స్థాయిలో మీరు ఎదురు చూసిన విధంగా మీకు చక్కటి ఫలితం ఏర్పడడం, అది వృత్తిపరంగా ముఖ్యంగా అది కూడా ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్గా మీకు ఒక చక్కటి గుర్తింపు, గౌరవం లభ్యమవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి విషయం తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా రోగనిరోధక శక్తి మాత్రమే కాకుండా ఇతరులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అది న్యాయ సంబంధమైన విషయాలు కానీ, శత్రువుల విషయంలో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తులు మిత్రుల్లానే కనబడుతూ కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు వ్యక్తులు చేసే కామెంట్స్కి కానీ, లేకపోతే మిత్రుల్లా కనబడుతూ చేసే ఇబ్బందుల విషయంలో కానీ మీరు వీలైనంతవరకు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఆ విషయంలో విపరీతంగా స్పందించడం వల్ల ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత పెంచుకునే విధంగా యోగా, మెడిటేషన్ మొదలైనవి చేస్తూ ముందుకు వెళ్ళాలి. పోటీలలో గుర్తింపు, గౌరవం లభించే విధంగా మీరు శ్రమ పడతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు వీలైనంత హ్యాపీగానే ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు ఏది ముఖ్యం కాదన్న విషయాల మీద దృష్టి సారిస్తూ అనవసరమైన విషయాలని వదిలేస్తూ అనవసర విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా ముందుకు పెడితే ప్రశాంతంగా ఉంటారు. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి అంటే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు వచ్చినవి పదే పదే రావడం, పాత ఆలోచనలు అంటే పాత విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని ఎక్కువగా బాధపడడం, అయిపోయిన విషయాల గురించి ఎక్కువ పదే పదే తలుచుకొని అనవసరంగా దాని గురించి ఎక్కువ ఆలోచనలు చేయడం, దానివల్ల నిరాశలకి, మానసికంగా అసంతృప్తికి లోనవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి అనవసరమైన ఆలోచనల నుంచి బయటికి రావడం, మనస్తాపం చెందకుండా వీలెంత జాగ్రత్తలు తీసుకోవడం, మనసుని స్థిమితంగా ఏర్పరచుకోవడం, అనవసరమైన హృదయాందోళన కలిగించే ఆలోచనల నుంచి బయటకు వస్తూ స్థిమితంగా ముందుకు వెళ్ళడం,
మీ మీద మీరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకుంటూ ముందుకు పెడుతూ ఉన్నట్లయితే అన్ని విధాల సమస్యలను అధిగమించగలుగుతారు. మకర రాశి. ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి అంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ యొక్క మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కొత్త వాహనాలు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. అలాగే గృహ సౌకర్యాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. తల్లితో కలిపి సంప్రదించి మీరు దానికి సంబంధించిన ఆర్థిక విషయాలలో తల్లి యొక్క సహకారంతో ఆర్థికంగా మీరు ఎదుగుదలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. అన్ని విషయాలు కూడా వీలైనంత వరకు గృహంలో సౌకర్యాల కొరకు, ముఖ్యంగా తల్లితో కలిపి సంప్రదింపుల విషయంలోనూ ఆర్థిక సంప్రదింపుల విషయంలోనూ అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో మీకు అనుకూలతలు. అలాగే సంతానం లేకపోతే విద్యార్థులు వారి యొక్క హాస్టల్ వసతి కొరకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. అవి కూడా అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం వల్ల, ఎదురు చూస్తున్న విషయాలలో వీళ్ళు ఎలాగైతే వేసుకున్నారు ప్లాన్ దాని ప్రకారం రాకపోవడం అనేది సామాన్య ఫలితాలు ఇవ్వడం వల్ల తమ మీద తమకి సామర్థ్యం మీద నమ్మకం తగ్గడం, అలాగే ఆ చేస్తున్న వృత్తి మీద ఆసక్తి తగ్గడం అనేది, అసంతృప్తిగా ఉండడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ అంత డీలపడవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా మంచి అవకాశాలు, మంచి వర్తమానాలు అందుకోగలుగుతారు. మీరు శ్రమకి తగిన ఫలితం అనేది మీకు రావడం అనేది, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందడానికి అవకాశం మొదలైనవి ఉండడానికి, చక్కటి వ్యక్తుల సహకారం, వారి యొక్క గైడెన్స్, సలహాలు ఈ రోజున మీకు చాలా అనుకూలంగా ఉంటూ వారి ప్రోత్సాహంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి వీలైనంత వరకు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉద్వేగాల విషయంలో వాటిని అదుపులో ఉంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాల వల్ల, పరుషంగా మాట్లాడడం వల్ల కుటుంబ వ్యక్తులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. అభిప్రాయ భేదాలు వస్తున్నాయి అనుకున్న చోట మౌనం వహించి వీలైనంత వరకు దాని విషయంలో ఇబ్బందులు కలిగే విషయం కనుక ఎదురవుతుంది అనుకుంటే ఆ విషయాన్ని స్కిప్ చేసుకొని వీలైనంతవరకు సమయస్ఫూర్తిగా ముందుకు వెళ్ళిపోయినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, మానసిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన పనులు ఏదన్నా ఉన్నా కూడా అది చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి, అది పెట్టుబడులు కావచ్చు దేనికైనా సరే జాగ్రత్తలతో ముందుకెళ్ళినట్లయితే అనవసర ధన వ్యయం అనేది ఉండదు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని తీసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ప్రతిరోజు చెప్పినట్టుగానే 2 విధానాలు. మొదటిది తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళే విధానం ఒకటి ఉన్నప్పటికీ అవకాశము, దాంతోపాటు సమయము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా వీలైనంత వరకు మనకి నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలు, నరసింహస్వామికి సంబంధించిన కవచం వినడం కానీ, లేకపోతే చేసుకోగలిగిన, లేకపోతే దాంతోపాటుగా అదేవిధంగా దేవాలయ సందర్శన ఏదైనా చేయాలంటే నరసింహస్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన ఏదైనా చేయగలిగిన, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీలైతే విన్నా పర్వాలేదు, చేసుకున్నా పర్వాలేదు, శ్లోకాలు విన్నా ఏదైనా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ పరిహారంతో వ్యక్తికి అభివృద్ధికరంగా ఉంటుంది. మానసికంగా ధైర్యం, తమ మీద తమకి నమ్మకం మొదలైనవి పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ధైర్యం అనేది చాలా ముఖ్యం కనుక వీలైతే ఈ పని చేసుకోగలిగితే అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీ అనేది తెలుసుకుందాం. మనందరం వింటూనే ఉంటాం హానెస్టీ అనేది, అంటే మంచితనం, నిజాయితీ మొదలైంది. ఆ మంచితనం, నిజాయితీ అనే దాని యొక్క ప్రత్యేకత ఏంటి, అది మన జీవితాన్ని ఏ రకంగా దాని యొక్క ప్రభావం మన మీద చూపిస్తుంది, దానివల్ల మనకి లభ్యమయ్యే లాభం ఏదైనా ఉందా అనే విధానంలో మనం ఒక చిన్న కథని ఈ రోజున తెలుసుకుందాం. ఒకానొక ప్రదేశంలో ఒకప్పుడు ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయనకి తన తర్వాత తన వారసులు అనేవాళ్ళు లేరు.
తను ఏం చేశాడంటే ఆయన చాలా 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 నిజాయితీపరుడు. ఆయన ఏమని చెప్పి దండోరా వేయిస్తాడంటే ఇదంతా కూడాను తన దగ్గర ఉండే, తన రాష్ట్రంలో తన దగ్గర ఉండే మొత్తం దాంట్లో యూత్ అంటే యువకులందరూ కూడా తను చెప్పిన ఒక ప్రదేశంలో అక్కడికి రావాలి. వస్తే వాళ్ళ ద్వారా తన యొక్క వారసుని సెలెక్ట్ చేసుకోవడానికి తను ఒక పరీక్షా విధానాన్ని పెట్టబోతున్నాడు. ఆ విధానంలో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళని తన యొక్క వారసుడుగా తను ప్రకటిస్తాడు అని. ఎందుకంటే ఆయన చాలా మంచి మహారాజు. ఆయన చాలా చక్కగా తన యొక్క దేశాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఆయన పాలనలో ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. తనకి సంతానం లేకపోవడం వల్ల వారసులు లేరన్న బాధతో ఆ రాజ్యం తర్వాత మంచి వాళ్ళకి అప్పగించాలి అని తను అనుకున్నప్పుడు తనకి అసలు లేకపోవడం వల్ల ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి అనుకున్న విధానంలో రకరకాలుగా ఆయన అనుకొని ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సరే, ఊరంతా కూడా ఆ ప్రదేశంలో దండోర వేయించటం, దాని ప్రకారం రకరకాల ప్రదేశాల నుంచి వ్యక్తులందరూ కూడా ఆ కుర్రాళ్ళందరూ అంటే యువకులందరూ కూడా రావడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ కూడా తన యొక్క దర్బార్లో ప్రవేశపెట్టి చాలామంది ఎంతమంది వేల మీద వస్తారు. వాళ్ళందరికీ ఏం చేస్తాడంటే తను కొందరిని సెలెక్ట్ చేసి అంటే కొందరిని మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళల్లో అందరికీ కూడా ఒక చక్కటి విత్తనం ఇస్తాడు ఆయన. అంటే సీడ్ అది ఇచ్చి ఏం చెప్తాడంటే ఇది చాలా విశేషంగా ఉంటుంది, దీన్ని నేను మీ అందరికీ ఇస్తున్నాను, మీరందరూ కూడా మళ్ళీ నేను చెప్పిన సమయంలో దాన్ని మీరు తీసుకురావాలి, మీకు కొంత సమయాన్ని ఇస్తున్నాను, దీన్ని చక్కగా జాగ్రత్తగా నీళ్లు పోసి పెంచి చక్కగా అయిన తర్వాత నాకు మీరు చూపించాలి, సరేనా? అలా గనక చేసి నేను చెప్పిన సమయానికి తీసుకురండి దీన్ని అని చెప్పి అందరికీ కూడా ఒక మొక్కకి సంబంధించిన విత్తనాలు అందరికీ పంచిపెడతాడు ఆయన. సరే, అందరూ తీసుకొస్తారు. అందరూ తమ దగ్గర దాన్ని రకరకాల విధానాల్లో పెంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరే, ఒక అబ్బాయి కూడా అతనికి కూడా ఇస్తారు అది. అతని దగ్గర ఆ మొక్క ఎంతకి పెరగదు. అతను దాన్ని పెడతాడు, రోజు నీళ్లు పోస్తాడు, ఒక చిన్న కుండీలో వేస్తాడు. అనేక విధాలుగా చేసినా, ఎన్ని రకాలుగా చేసినా, ఎన్ని రకాల ఎరువులు వేసినా అసలు ఆ మొక్క పెరగదు, ఆ మొక్క రాదు. ఒక్క చిన్న ఎదుగుదల కూడా దాంట్లో ఉండదు. సమయం గడిచిపోతూ ఉంటుంది. కొంతకాలం గడిచిపోతుంది, ఒక 6 నెలల నుంచి ఒక సంవత్సరం కాలం, మధ్యకాలం, కొంతకాలం అయిపోయిన తర్వాత ఎవరెవరికైతే ఆయన ఇచ్చారో మహారాజు గారు వాళ్ళందరినీ రమ్మని చెప్పి మళ్ళీ చెప్తారు. అంటే వీళ్ళందరూ తీసుకెళ్లారు కదా, చాలామంది ఆయన దగ్గర ఆ యొక్క మొక్కకు సంబంధించిన విత్తనాలు తీసుకెళ్లారు కాబట్టి మళ్ళీ వాళ్ళందరినీ రమ్మని చెప్పడం జరుగుతుంది తమ మొక్కలతో. వెంటనే అందరూ కూడా రెడీ అయిపోతారు, తీసుకెళ్ళిపోతారు. అందరివి చాలా చక్కగా వికసించి రంగురంగుల పూలతో చాలా విభిన్నంగా అసలు ఎక్కడా చూడని విధానంలో అంత అందమైన మొక్కలు ఒకళ్ళని మించి ఒకళ్ళు చక్కటి కుండీలు నిండిపోయి చాలా చక్కగా విరబూసిన పూలతో చాలా అందంగా తయారవుతాయి అందరి పూలు. పాపం ఈ అబ్బాయిది పెరగదు అంతకాలమైనా కూడాను. ఏమనుకుంటే విరక్తి వచ్చేస్తుంది, ఎందుకమ్మా నేను వెళ్ళడం అనవసరం, నేను వెళ్ళడం అని చెప్పి బాధపడిపోతాడు. తల్లి ఏముంటుందంటే, చూడు మనం ప్రయత్నం మనం చేసాం కాబట్టి నీది అవ్వలేదు, అవ్వకపోయినా మనమైతే కష్టపడిన మాట నిజమే కదా, రోజు నీళ్లు పోయడం నిజమే కదా, మన ప్రయత్నం మనం చేశాం కదా, ఊరికే వెళ్ళడంలో తప్పు లేదు కదా, మనం చేసిందే మనం చూపిద్దాం, అందులో తప్పెంతవరకు ఉంది. కాబట్టి ఆ విధానంలో వెళ్ళమంటే మొదటి సిగ్గుపడతాడు. ఏముంది మొక్క లేనప్పుడు ఎలా తీసుకెడతానమ్మా అంటే, కాదు నువ్వు తీసుకెళ్ళు అంటుంది. సరేనే అందరితో పాటు తను కూడా పెడతాడు. అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రకరకాల మొక్కలతో వచ్చారు కదా, రకరకాల పూలతో, చాలా బాగుంది కదా. వాళ్ళందరూ ఇతన్ని చూసి నవ్వుతారు. ఇతని దగ్గర ఏం లేదు, ఉత్తి కుండీలో ఏముందో కూడా తెలియదు, ఖాళీ మట్టి ఉందంతే. అంటే అప్పటికి ఏం చేస్తాడంటే సిగ్గుపడతాడు ఆ అబ్బాయి కూడా. సరే ఏదైతే అదైందని చెప్పి అక్కడ అందరూ తెచ్చినవన్నీ పెడతారు. ఈ లోపల మహారాజు వస్తారన్నమాట. అందరివి చూసి దాని ప్రకారం ఆయన డెసిషన్ తీసుకుంటాడు. ఈ అబ్బాయి కూడా అక్కడ పెట్టేటప్పటికి ఆ మహారాజు నడుచుకుంటూ వచ్చి దాన్ని చూస్తాడు, అందులో ఏం ఉండదు. ఉండకపోయేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ చాలా చక్కటి పూలతో ఉండే వృక్షాన్ని అక్కడ పెట్టారు. వృక్షం కాదు, పూల మొక్కలు. ఆయన ఏం చేస్తాడంటే అందరివి చూసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఈ అబ్బాయి చూసేటప్పటికి ఆ అబ్బాయి వెనక్కి తప్పుకుంటాడు, ఎవరికి కనబడకూడదని. ఆయన ఆపి ఎవరిదిది అని అడుగుతాడు. అడిగితే నాదే అని చెప్తాడు. మిగిలిన వాళ్ళందరూ చాలా చక్కగా మాదిది అని చెప్పి చూపిస్తారు. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే అబ్బాయిని రమ్మని చెప్పి ముందుకి ఆ అబ్బాయి చేయి పట్టుకుని అబ్బాయి చేయి పైకెత్తి చూపించి ఈ అబ్బాయి నా వారసుడు అని చెప్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు, అదేంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తారనమాట, నేను ఇచ్చిన విత్తనం అసలు ఏ రకంగానూ మొక్క వచ్చే అవకాశం లేదు, మీ అందరినీ పరీక్షించడానికి ఇచ్చాను, మీ నిజాయితీ ఏంటో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ అబ్బాయి దాంట్లో ఎలాగూ ఏ మొక్క రాలేదు, ఆ అబ్బాయి ప్రయత్నం చేశాడు, అది హానెస్టీగా అబ్బాయి ఒప్పుకున్నాడు, కాబట్టి అతన్ని నేను ఈ రకంగా ప్రకటిస్తున్నాను అంటాడు. మన నిజ జీవితంలో కూడా చూస్తే హానెస్టీ అంటే చాలా గొప్పది. అది నిజాయితీని మించింది లేదు. నిజాయితీగా ఉండేవాళ్ళు ఎవరిని చీట్ చేయలేరు. నిజాయితీ పరులకి ఎక్కువ మంది స్నేహాలు ఉంటాయి, వాళ్ళు అందరితోనూ కలిసిపోగలరు. వాళ్ళకి తొందరగా వాళ్ళకి సక్సెస్ రాకపోయినా
నిజాయితీపరులు కాకుండా ఉన్న కొందరికి వచ్చినా కూడా నిజాయితీపరులకు ఆలస్యమైనా వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. వాళ్ళు అన్ని విషయాల్లోనూ నిజాయితీగానే ఉంటారు. వాళ్ళు చేసే వృత్తిలో కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ, వాళ్ళతో వాళ్ళకు కానీ, అలాగే ప్రతి సంబంధంలో బంధంలోనూ అన్నిట్లో నిజాయితీగా ఉంటారు. నిజాయితీని మించింది లేదు. నిజాయితీగా ఎప్పుడైతే ఉంటారో జీవితంలో మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. వాళ్ళని ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేరు. అంటే వాళ్ళు ఒకరిని చీట్ చేయడం చేత కాదు కాబట్టి, నిజాయితీపరులుగానే ఉంటారు కాబట్టి వాళ్ళకి భయం అక్కర్లా, దేని గురించి వాళ్ళకి టెన్షన్ అక్కర్లా. కాబట్టి నిజాయితీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్. ఇది అంటారు, హానెస్టీ ఇస్ ద ఎక్స్పెన్సివ్ గిఫ్ట్, డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ చీప్ పీపుల్ అని చెప్పి ఇతను ఒక ప్రముఖ వ్యక్తి చెప్పడం జరిగింది. అది దానికి ఒక మంచి కొటేషన్ అనమాట. కాబట్టి అలాగా అది చాలా గొప్పది కనుక, అంత గొప్పదైన ఆ యొక్క హానెస్టీ, నిజాయితీ అనేది ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. దాని యొక్క ఫలితం ముందు అయ్యో ఏం లేదే అనుకున్నా అదే మనిషికి ఒక ఉన్నత స్థాయిని ఇస్తుంది, చేసే వృత్తిలో గౌరవాన్ని ఇస్తుంది, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమని ఇస్తుంది, నమ్మకాన్ని ఇస్తుంది. కాబట్టి వ్యక్తికి ముఖ్యంగా కావలసింది నిజాయితీ. నీతి నిజాయితీలు అన్నమాట వింటాం కదా, అది ఉంటే దాన్ని మించిన సంపద ఏదీ లేదు. వాళ్ళకి ముందర ఎదుగుదలలో తేడా అంటే అంత గొప్పగా వాళ్ళు పైకి ఎదగలేకపోయినట్టున్నా ప్రతి విషయంలో నిజాయితీ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవరైనా నమ్ముతారు. వాళ్ళకి నెమ్మదిగానైనా సరే ఎదుగుదల అనేది ఉంటుందని అంటారు. కనుక నిజాయితీతో ప్రపంచంలో దేన్నైనా గెలవచ్చు, ఎవరినైనా గెలవచ్చు. అది మన మాటల్లో, మన పనులలో, మనం చేసే ప్రతి విషయంలోనూ నిజాయితీగా వ్యవహరించిన వ్యక్తికి ఎక్కడ తన వృత్తిలో, కుటుంబ సభ్యులతో, స్నేహ సంబంధాల్లో, సంతానంతో, తనతో, అన్ని విషయాల్లో ఎవరైతే ఆ రకంగా ఉంటారో నిజాయితీ అనేది చాలా చాలా గొప్ప విషయం. అది ఈ రోజుల్లో మనకి కనుమరుగైపోయింది. కాబట్టి దాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది తరగని ఆభరణం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.